అక్క నమస్తే అక్క, ఏం పేరు నీ పేరు? జయశ్రీ. జయశ్రీ. అక్క ఏంది ఈ రోడ్డు మీద ఉన్నావు? రోడ్డు మీద అంటే ఇప్పుడు పక్క వాళ్ళంతా చూసారు, జిహెచ్ఎంసీలు వచ్చిండ్రు, ఇది షాప్ తీసేసిరా? మా షాప్ తీసేసిండ్రు. ఇప్పుడు రోడ్డు మీద బతుకుతున్నాము. ఎండ ఏంది మరి? మళ్ళీ రూమ్ కిరాయి కట్టాలి, చదువులు పిల్లల ఎవరో కంప్లైంట్ ఇచ్చారంట సార్. ఏంది ఇక్కడ లోపల ఉన్న రోడ్లు లోపల ఉన్న రోడ్లకు కూడా కంప్లైంట్ ఇచ్చారు, తీసుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చింది. రోడ్డు మీదకి వచ్చినాం, రోడ్డు మీద బతకనిస్తారా ఏం చేస్తారా ఇంకా తెలియదు మనకు. కాదక్క మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా, మరి ఇట్లా రోడ్లు మరి ఇట్లా బీకెత్తే ఎట్లా మిమ్మల్ని? మరి ఏం చేస్తాం చెప్పండి. ఓట్లు వేస్తారా? మరి ఓట్లు ఎందుకు వేస్తాం? మాకు మంచి సాయం చేస్తేనే వేస్తాం. ఇప్పుడు మాకు ఇప్పుడు రోడ్డు మీద పడినప్పుడు మాకు సాయం చేయాలి కదా, సాయం చేయనప్పుడు మేము ఎందుకు ఓటేస్తాం? కాదక్క మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా, మరి ఇప్పుడు ఇట్లా రోడ్డు మీదకి వచ్చేసారు, మరి అన్ని పార్టీలు పనిచేస్తున్నాయి కదా, మరి ఎవరు గెలిచే అవకాశం ఉన్నది? ఎవరు గెలుస్తారో తెలియదు ఇంకా మాకు కన్ఫర్మ్ అయితే. ప్రభుత్వం మీకు అన్ని పథకాలు ఇస్తుందా? ఏది వెళ్ళదు ఇంతవరకు, ఏ పథకం రాలేదు మాకు. ఇందిరం ఇల్లు ఉందా మీకు? ఇందిరం ఇల్లు రాలే, ఆపించినా కానీ ఇంతవరకు రాలే. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా రాలే? ఏది రాలే. 200 యూనిట్ల కరెంట్ వస్తుందా? కరెంట్ ఇక్కడికి రెంట్ క్రేకున్నప్పుడు రెంట్ కట్టాల్సిందే, కరెంట్ బిల్ కట్టాల్సిందే. ఇప్పుడు ఇప్పటి వరకు మాకు ఏం ఫ్రీ లేదు. ఏం ఫ్రీ లేదు? బస్సు ఉందిగా? ఫ్రీ బస్ ఉంది. బస్సు ఏం చేద్దాం, రోజు తిరుగుతాం. బస్సు మాకు ఇక్కడ చేసుకొని బతికేది. మాకు బస్సు ఎక్కడం రోజు, బస్సు పెట్టకుండా పర్వాలేదు, మాకు బతకడానికి ఆధారం ఇవ్వాలి. ఉన్న ఆధారాన్ని తీసి రోడ్డు మీద వేసి తర్వాత వచ్చి బస్సు ఏం చేద్దాము. మరి ఇప్పుడు మరి 2,500 ఇస్తున్నారు ఆడవాళ్ళకి? ఏం ఇవ్వలే. 2,500 కూడా అసలు ఒక్క రోజు కూడా వాడలే. సో మరి ఏంటక్క మరి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉందనుకుంటున్నాను? ఎవరు గెలుస్తారో తెలియదు. కాంగ్రెస్? ఎవరు గెలిచినా సరే మాకు మాత్రం మంచి కావాలి అంతే, కానీ చేసే పరిస్థితి లేదు. ఎవరు సాయం చేసేటోళ్ళు లేరు ఇప్పుడు. సరే అక్క, మరి థ్యాంక్ యూ.